వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. రెండో రోజు ఆలగడ్డ నుండి ఆ బస్సు యాత్ర ప్రారంభమైంది. మొదటి రోజు కడప లోక్సభ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున జన సందోహం హాజరైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజల నుండి ఎటువంటి మద్దతు వస్తుంది, మనతో పాటు మాట్లాడేందుకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న చూసిన తర్వాత మీ జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్ర, ఇవాళ సాగుతున్న తీరుని ఎలా చూస్తారు? ఒకవైపు 3 పార్టీలు కలిసి వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వెళ్లడానికి ధైర్యం చేసి మరి వెళ్తా ఉన్నారు. ప్రజలు ఇస్తున్న మద్దతు ఏ విధంగా ఉంది సార్? అది నవ్వుతున్న భవిష్యత్ అన్నట్టే. సో అంత పెద్ద ఎత్తున ఒక వేవ్ అంటే 2019 కంటే కూడా ఇప్పుడు అంతటి వేవ్ కనపడుతోంది అన్నమాట. సో పెద్ద ఎత్తున నిజంగానే కడప జిల్లా పొద్దుటూరు మీటింగు చాలా బాగా సక్సెస్ అయిపోయింది. మేము అనుకునేది అంతా కూడా 1,20,000 మంది వస్తారనుకుంటే 2 లక్షల మంది జనం వచ్చి ఇంకా పట్టకుండా ఉన్న పరిస్థితి అన్నమాట. అదే కాకుండా రోడ్ షో ఉన్నందువల్ల అక్కడ కొంతమంది ఆగిపోయిన పరిస్థితి అన్నమాట. సో ఏదేమైతేనేం నిజంగా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హక్కున చేర్చుకున్నందుకు, వారిని ఆశీర్వదించినందుకు నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తుండేవారన్నమాట, సైలెంట్ ఓటు ఉంటుంది, డెఫినెట్ గా ప్రజలందరూ మన వైపే ఉన్నారు, 85% సంక్షేమ కార్యక్రమాలు అందించాము, సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఆశీర్వదిస్తారు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పేవాళ్ళు. అందుకోసమే 175 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన గట్టి నమ్మకం, అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి మేమైతే గట్టిగా భావిస్తున్నాం. ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తున్నారని చెప్పి చంద్రబాబు అంటున్నారు. 60 రోజుల్లో ఇంటికి పంపిస్తున్నారు. నిజంగా హాస్యాస్పదం. అలా ఎలా మాట్లాడతారో ఏమో, నాది నోరో తాటి మట్టో తెలియదు, కానీ నిజంగా కూడా చాలా దారుణం. మోసం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగే అబద్దాలు మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ నాయకుల్లో భారతదేశంలో ఇటువంటి నాయకుడు, అవినీతి పరుడు, ఇటువంటి నాయకుడు ఎవడు ఉండడు అన్నమాట చంద్రబాబు నాయుడు లాంటి మాదిరి. సో గోబెల్స్ కు ఇతనే ఆదర్శం అన్నమాట. గోబెల్స్కే ఆదర్శం. గోబెల్స్ ఈయన ఆదర్శం కాదు, గోబెల్స్కే ఈయన ఆదర్శము. అలాగే ఊసరవెల్లి ఎలా మారుతుందో దానికన్నా అది సిగ్గుపడే విధంగా మనవాడు ఎప్పటికప్పుడు మారే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఈ రోజు పొత్తు అంటాడు, రేపొద్దు లేదంటాడు, బీజేపీని తిడతాడు, మళ్ళా బీజేపీని కలుపుకుంటాడు, కాంగ్రెస్ అని తిడతాడు, మళ్ళా కాంగ్రెస్ ను కలుపుకుంటాడు. ఈ రకంగా అతని నైజం ప్రజలందరికీ తెలిసిన విషయమే అనమాట. ఎందుకంటే అంతకు ముందంటే మీడియా అంత బాగా ప్రజల్లోకి పోయిన పరిస్థితి లేదు. అప్పుడంటే కొన్ని ఛానళ్లు, కొన్ని టీవీలు చెప్పిందే వేదం అన్నట్టుగా జరిగిపోతున్న పరిస్థితి. ఈరోజు సోషల్ మీడియా బాగా ఉంది, అన్ని బాగా ఉన్నాయి. గతంలో ఏం మాట్లాడింది చూపెడుతున్నారు, ఇప్పుడు ఏం మాట్లాడేది చూపెడుతున్నారు అనమాట. ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. సో చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో ముంచే కార్యక్రమం ప్రజలందరూ చేపడతారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఓడిపోయే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. చంద్రబాబు, బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలుపుకొచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి 3 పార్టీలు కలిసాయని చెప్తున్నాయి సార్. అదే కాదు, బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీనే కాదు కలిసింది, అది కాంగ్రెస్ పార్టీ కూడా ఇంటర్నల్ గా. సో కాంగ్రెస్ పార్టీ బీఫాములు చంద్రబాబే ఇస్తాడు, బీజేపీ బీఫాములు ఆయనే ఇస్తాడు, పవన్ కళ్యాణ్ కు ఆయనే ఇస్తాడు, అందరికీ ఆయనే ఇస్తారన్నమాట. ఆయన డైరెక్షనే అంతా అన్నమాట. సో ఇదేం కాదు, ఇవన్నీ ప్రజలకు ఎప్పుడో చూసినారు. 2014లోనే చూసినారు వీళ్ళందరినీ, 2019లో కూడా చూసినారు అన్నమాట. సో ఏమి ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్గా మెజారిటీ తోటి 175 సీట్లకు 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. గతంలో 51% ఓట్లతో 151 సీట్లు రావడం జరిగింది. రేపు 70-72% ఓట్లతోటి 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, అది బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు ఈ స్పందన అద్భుతంగా ఉందని మీరు చెప్తాను. కానీ ఈనాడు పత్రిక, ఎల్లో మీడియా అసలు మొదటి రోజే సొంత జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డిని జనం ఆదరించలేదని రాస్తున్నారు. అదే వాళ్లకు చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేసేదే వాళ్లకు వాళ్ళ యొక్క ముఖ్యోద్దేశము. అందుకోసమే అట్టరాయకంగా ఎట్ట రాస్తారు వాళ్ళు, అంతే రాస్తారు అన్నమాట వాళ్ళు.
వాళ్ళకు ఇంకేం చేసినా కూడా వాళ్ళకి అట్లనే అవుపిస్తుంది అనమాట. సో చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడు, ఆయన్ని అధికారంలో కూర్చోబెట్టాలనేదే వాళ్ళ ఉద్దేశం, అంతకు తప్పనిచ్చి ఇంక వేరే ఉద్దేశమే లేదనమాట. దానిపైన ఎవరిపైన బురద చల్లుతారు, ఏమైనా చేసేస్తారన్నమాట. దానికి తిమ్మిని బమ్మిని చేయొచ్చులే అని చెప్పేసి వీళ్ళంతా అనుకుంటున్నారు అనమాట. సో అదంతా ఏమి లేదు, ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఈ దింపుడు గల ఆశ అనేది వాళ్ళకు ఉంది, అది కూడా రేపు ప్రజలు తీసేస్తారన్నమాట. సో డెఫినెట్ గా మంచి రిజల్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నిన్న జరిగిందే కాదు, ఈ రోజు దానికి డబల్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ కు ఇచ్చాపురం పోయేపాటికి అది ఎన్నింతలు పెరుగుతుంది అనేది ప్రజలే చూస్తారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 175 నియోజకవర్గాలు గెలుస్తామని ఒక టార్గెట్ పెట్టుకున్నారో, ఈ బస్సు యాత్ర చూసిన తర్వాత, బస్సు యాత్రలో జన నేరాజును చూసిన తర్వాత ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి సాధించి తీరుతారన్న అక్కడ నమ్మకం కలిగిందని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జనాదరణ చూసి ఓరవలేక ఎల్లో మీడియా తప్పుడు రాతలు చేస్తుంది. చంద్రబాబు అబద్దాల్లో గోబల్స్ కి ఆదర్శవంతుడు చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కుమ్మక్కైంది. అయినా సరే జనం మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, ఆలగడ్డ.